జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీస్ శాఖలో అవినీతి వ్యవస్థీకృతమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు అవినీతికి పాల్పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయంటూ వెల్లడించారు. తాను 2011లో ఐపీఎస్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దీన్ని దగ్గరుండి మరీ చూశానన్నారు. అయితే పోలీస్ శాఖకు నిజంగా నిధులు అందటం లేదా? పోలీసులు లంచాలు తీసుకోవడానికి కారణం ఇదేనా? ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు సరిగ్గా వినియోగించబడుతున్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయంపై ఇంటర్నెట్లో అనేక కథనాలు ఉన్నాయి. దీనిపై పోలీస్ స్టేషన్స్ అండ్ ద షూస్ట్రింగ్ బడ్జెట్ దే హ్యావ్ టు ఫంక్షన్ ఆన్ అనే శీర్షికన టైమ్స్ ఆఫ్ ఇండియా 2012లో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. దీన్ని ఓసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్ నడవాలంటే నెలకు దాదాపుగా ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ స్టేషన్ పరిధిని బట్టి ఈ ఖర్చులు మరింత పెరిగే అవకాశము ఉంది. ఒకవేళ అదే స్టేషన్ నగరంలో ఉంటే ఖర్చులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలు ఈ ఖర్చులని నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఒక వ్యక్తి మృతదేహం కనిపించిందంటే దానికి ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటోలు తీయించడం, డెడ్ బాడీని మార్చురికి తరలించే ఖర్చులు పెట్టుకోవటం వంటివి చాలా ఉంటాయి. ఆసుపత్రిలో పోస్ట్ మార్టం తర్వాత అనాథ మృతదేహం అయితే అంత్యక్రియలు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత వీళ్లపై ఉంటుంది. దీనికి కనీసం ₹2,000 వరకు ఖర్చు అవుతుంది. దీంతో పాటు కేసుకి సంబంధించిన ఫైల్ను రూపొందించాలంటే తక్కువలో తక్కువ ₹200 వరకు ఖర్చు అవుతాయి. ఇక పోలీస్ వాహనాల నిర్వహణ కూడా స్టేషన్ పైనే పడుతుంది. దానికి రోజువారీ పెట్రోల్ కొట్టించడం నుంచి సర్వీసింగ్ చేయించడం వరకు స్టేషన్ ఖర్చుల నుంచే భరించాల్సి ఉంటుంది. ఒక పెట్రోలింగ్ కారుకి రోజుకి సుమారుగా 20 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. దీన్ని కూడా స్టేషనే భరించాల్సి ఉంటుంది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేయాలంటే అతనికి 3 పూటల భోజన సదుపాయం కూడా పోలీసులే కల్పించాలి. ఒక నిందితుడిని అరెస్టు చేస్తే అతడిని కోర్టులో హాజరుపరిచే వరకు స్టేషన్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఇక 24 గంటల్లో జడ్జి ముందు హాజరుపరచాలి. కాబట్టి ఎవరినైనా అరెస్టు చేసినట్లయితే అతనికి కనీసం ఒకరోజు భోజనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. దీనికి తోడు కోర్టులకి ఆదివారం సెలవులుంటే 2 రోజుల పాటు సదరు నిందితుడికి భోజన ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఏదైనా కేసుకి సంబంధించి పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. పోలీస్ టీంకి వాహన ఖర్చులు, వారికి భోజనం, వసతి సదుపాయం వంటివి కల్పించాల్సి ఉంటుంది. దీనికి కనీసం 5,000కు తక్కువ ఖర్చు అవ్వదు. అయితే ఈ ఖర్చులన్నింటినీ స్టేషన్ ఇన్ఛార్జ్ చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. వీటిని అతను తన సొంత జేబుల నుంచి ఇవ్వటానికి సాధ్యపడదు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు నెలవారీ ఖర్చులకి కేవలం 4,000 మాత్రమే అందేవని తెలుస్తోంది. అంటే నెలకు ₹1,00,000 ఖర్చయ్యే స్టేషన్లకు సైతం కేవలం 4,000 మాత్రమే అందుతున్నాయంటే ఇక ఆ స్టేషన్లు ఏ విధంగా పనిచేస్తాయి? అన్నామలై కూడా తాజాగా ఇంటర్వ్యూలో అదే చెప్పారు. పోలీస్ వ్యవస్థ బలంగా ఉండటం రాజకీయ నాయకులకు ఇష్టం లేకనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు బలంగా ఉంటే వారు అన్ని రంగాలపైన తమ పట్టును సాధిస్తారని, ఇది రాజకీయ నాయకులకి ఇష్టం ఉండదని చెప్పారు. పోలీసులను తమ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకోవటం వల్లే వారిని ఆ స్థితిలో ఉంచేవారని చెప్పారు. అందువల్లే అక్కడక్కడ అవినీతి చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడేదన్నారు. నిజంగా పోలీసులు ఎదగకుండా రాజకీయ నాయకులు అడ్డుపడేవారా అంటే దానికి గణాంకాలు ఉన్నాయి. దీనిపై 2022లో టైమ్స్ ఆఫ్ ఇండియా జస్ట్ 9.6% అప్గ్రేడ్ ఫండ్స్ యూజ్డ్ బై స్టేట్ పోలీస్ ఇన్ 2019 to 2020 అనే శీర్షికన ప్రచురించిన కథనంలో విషయాలను ఓసారి మనం కూడా పరిశీలిద్దాం. కేంద్రం కేటాయించిన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణకు ప్రతి ఏటా నిధులు కేటాయిస్తోంది. సురక్షితమైన, ప్రజలకు అనుకూలమైన పోలీస్ స్టేషన్ల నిర్మాణం, అవుట్ పోస్టులు, పోలీస్ హౌసింగ్, పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక ఆయుధాల కొనుగోళ్లు, కంప్యూటరీకరణ, కమ్యూనికేషన్ పరికరాలు, ట్రాఫిక్ నియంత్రణ పరికరాల నిర్మాణం ద్వారా పోలీస్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులని కేంద్రం కేటాయిస్తోంది. ఇందుకోసం కేంద్రం 60% నిధులను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుంది. ఈ నిధుల వినియోగంలో రాష్ట్రాలు ఎంత అలసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయో ఈ కథనం వెల్లడిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పోలీసులు ఉపయోగించిన నిధులను కేవలం 9.6% మాత్రమే. ఆ ఏడాదిలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 40% కంటే తక్కువ నిధులను ఉపయోగించుకోగలిగాయి. ఒడిశా ఇందులో అట్టడుగు స్థాయిలో ఉండగా ఒక్క యూపీ మాత్రమే 100% నిధులను ఉపయోగించుకోగలిగింది. ఇక యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత నుంచి గూండా రాజ్ పై ఉక్కుపాదం మోపుతూ
అవుతూ వచ్చారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ రావడంతో పాటు వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గూండారాజ్ అంతమవుతూ వచ్చింది. ఇక పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగానే స్టేషన్ల అప్గ్రేడ్ కోసం నిధులని కూడా సమకూర్చుతూ వచ్చింది. దీనివల్లే యూపీ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో 100% పరిపూర్ణంగా వాడుకుంది. ఈ నిధులను ఇతర రాష్ట్రాలు వాడుకోకపోవటానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులే. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఉండేందుకే ఈ విధంగా వ్యవహరించారన్నది ఆరోపణ. అయితే పోలీసులంతా అవినీతి పరులా అంటే అది తప్పే అవుతుంది. ఆ శాఖలో నిజాయితీగా పనిచేసేవారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో కొంతమంది వారికి ఉన్న ఒత్తిడితో ఈ పనికి పాల్పడి ఉండవచ్చు. చాలా తక్కువ శాతం పోలీసులు తమ సొంతానికి అవినీతికి పాల్పడి ఉండవచ్చు. అంతే తప్ప వ్యవస్థను మొత్తం తప్పుపట్టడం ఎంత మాత్రమూ సమంజసం కాదు. దీంతో పాటు అవినీతిని పారద్రోలడానికి ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా కృషి చేయాల్సి ఉంటుంది. నిధులను సక్రమంగా వినియోగించి పోలీసులకు స్వేచ్ఛను కల్పించాలి. వ్యవస్థీకృత అవినీతిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ వ్యవస్థ సాధారణ ఉద్యోగం లాంటిది కాదు. అదొక బాధ్యతాయుత ఉద్యోగం. సమయం సందర్భాలేమీ లేకుండా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. చెప్పుకోవడానికి 8 గంటల పని అయినా ఎప్పుడు వెళితే ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో తెలియని పరిస్థితి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులకి కనీసం మాస్కులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనునిత్యం ట్రాఫిక్ పొగ మధ్య ఉద్యోగం చేస్తారు ట్రాఫిక్ పోలీసులు. వారికి ట్రాఫిక్ పొగను తట్టుకునేందుకు తగిన మాస్కులని కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా భవిష్యత్తులో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు అనేకం వస్తాయి. ఇవన్నీ స్టేషన్ ఖర్చుల కిందకే వస్తాయి కనుక వీటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులను ఆర్థికంగా వెనుకబాటుకు గురి చేస్తే వారు తమ చెప్పు చేతల్లో ఉంటారని రాజకీయ నాయకులు భావిస్తారు. కానీ నిజానికి వారికి ఇది తీవ్ర ఇబ్బందులకి గురి చేసే అంశం. అందుకే ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.